వైకాపా పార్టీ కూడా అనుబంధ విభాగాలు ఉన్నాయండి. ఆ విభాగాల పేరే గొడ్డలి విభాగం. సరే, మాది గొడ్డలి విభాగమే. ఈ ఒక్క విభాగం చాలు మీ స్కామ్ పార్టీని అంతం చేయడానికి. ఈ గొడ్డలి విభాగమే మీ స్కామ్ పార్టీని అంతం చేసేది. మరి మీ పార్టీ ఏంది? డయపర్ పార్టీ. టీడీపీ అంటే తెలుగు డయపర్ పార్టీ. ఎందుకంటే మీ నాయన చంద్రబాబు నాయుడు గారు డయపర్లు మార్చినట్టు పార్టీలు మారుస్తాడు, తన మాటల్ని మారుస్తారు, తన చెప్పే వాగ్దానాలు మారుస్తాడు, అన్నీ మార్చేస్తాడు ఎగ్జాక్ట్గా డయపర్ లాగానే. ఈ డయపర్ని మీరు గమనించారో లేదో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ డయపర్ పార్టీని ఎక్కువ రోజులు ఉంచరు, ప్రతి 5 సంవత్సరాలకి మార్చేస్తారు. ఎందుకంటే డయపర్ ఎక్కువసేపు ఉందనుకో లీక్ అయ్యి గబ్బు కొట్టింది. కాబట్టి 2029లో ఈ డయపర్ పార్టీని మార్చాలి. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ హైజీన్కి చాలా మంచిది. అసలు డిఎస్సి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే డిఎస్సి కాదన్నా, ఒక్కటి తక్కువైంది. డిఎస్సి స్కామ్ అంటే తెలుగు డయపర్ పార్టీ, తెలుగు డయపర్ పార్టీ అంటే డిఎస్సి స్కామ్. మూడోసారి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. ఏంది ఫిక్స్ చేసేది? పొద్దుగూకులు టైము, డేటు, లొకేషను అదేమన్నా పెళ్ళా? మీ బాలయ్య బాబు గారి మీద ప్రేమ ఉంటే మీ సినిమా డైలాగులు ఇంట్లో చెప్పుకోండి. మీరు కండక్ట్ చేసిన ఈ మెగా డిఎస్సిలో 3.5 లక్షల మంది ఆశావాహులు ఆ ఎగ్జామ్ రాసినారు. అటువంటి మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రజల ఉద్యోగాల గురించి ప్రశ్నలు, అవకతవకల గురించి ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా నువ్వు లొకేషన్ చెప్తా, టైం చెప్తా, డేట్ చెప్తా, ఈ డైలాగులన్నీ ఏంది? మేము అడిగే ప్రశ్నలకు మీరు ఆధారాలతో సమాధానం చెప్పండి. దమ్ముంటే మేము ఆధారాలతో ప్రశ్న అడుగుతున్నాం కదా, మీరు కూడా ఎవిడెన్స్తో మీరు సమాధానం చెప్పండి. మీరు చెప్పండి, మీరు చదివే యూనివర్సిటీలో ఆ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో చదివే కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ఆ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎవరైనా కానీ మీ యూనివర్సిటీలోనే ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే పేపర్ లీక్ అయినట్టు అనుమానం వస్తుందా రాదా? మరి మీరు మొదట ప్రచురించిన ఆ మెరిట్ లిస్ట్లో నవీన్ పుర్మా అనే అతను 2016 నుంచి 2025 వరకు మీ ఎస్సీఆర్టీ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడా లేడా? అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా? ఆ తర్వాత అతని పేరు మెరిట్ లిస్ట్ నుంచి ఎందుకు తీసివేశారు? అంటే మీ అధికారులకు ఆ వర్క్ ట్రయల్ చూసి అతనికి ఆ క్వశ్చన్ పేపర్ యాక్సెస్ చేసినట్టు, లేకపోతే ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సమాధానం చెప్పండి. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ పురము అనే అతన్ని సర్టిఫికేట్లు సబ్మిట్ చేయలేదు కనుక అతన్ని రిజెక్ట్ చేసినామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ అతను కోర్టుకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లో వెరీ క్లియర్గా ప్రూఫ్లతో మీరు అతను లాగిన్నే సస్పెండ్ చేసినట్టు, ఆగస్ట్ 24 నుంచే అతను లాగిన్ని సస్పెండ్ చేసినట్టు అతను క్లియర్గా కోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో చెప్తా ఉన్నాడు. మరి అతను లాగిన్ డీటెయిల్సే లాగిన్ చేయలేకపోతే సర్టిఫికేట్ ఎట్లా సబ్మిట్ చేస్తారు? మీరు ఏం దాస్తున్నారు? వాట్ ఆర్ యూ హైడింగ్? వేర్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ? రెండవది, ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయాలంటే టెట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ. మరి మీరు ఎట్లాగ సార్ ఈ మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళకి ఎట్లాగ సార్ ఈ రూల్ని బైపాస్ చేస్తారు? వాళ్ళకి ఎగ్జామ్ లేదు, వాళ్ళకి బిఎడ్ లేదు, బీపీఎడ్ లేదు, వాళ్ళకి టెట్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళని ఎలాగ సార్ మీరు స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తారు? మీరు అసలు ఈ మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్లో ఉద్యోగాలు పొందేది సార్. పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్తో, అది కూడా ఎగ్జామ్ లేకుండా, టెట్ లేకుండా, బిఎడ్ లేకుండా, సరైన క్వాలిఫికేషన్ లేకుండా ఎట్లాగ సార్ వీళ్ళు మన సిస్టంలోకి చొరబడి మన భావి తరాలకు పాఠాలు చెప్తారు? ఈ మెగా డిఎస్సిలో అతిపెద్ద స్కామ్ ఏంటో తెలుసా? ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ కోటా. అసలు ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఎందుకు తెచ్చారండి? జనరల్ కోటాలో పేదవాళ్ళ కోసం, అంటే వాళ్ళ కుటుంబం యొక్క ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం వారికి ఒక రిజర్వేషన్ కోటా కల్పిస్తూ వారికి ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చినారు. ఈ మెగా డిఎస్సిలో ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళల్లో అనేక మంది పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ స్కూళ్ళ ఫీజే సంవత్సరానికి
1,00,000 2 లక్షలు పైనే ఉంటుంది. అనేక మంది సంపన్న కుటుంబం వాళ్ళు ఉన్నారు. అనేక మంది పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగం పొందిన వారు ఉన్నారు. మరి పేదవారికి, నిజమైన పేదవారికి ఎలాగ సార్ న్యాయం జరిగేది? సంపన్న కుటుంబం వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అంగబలం ఉన్న వాళ్ళు ఇలాగ మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందుతుంటే నిజమైన పేదవారికి న్యాయం జరిగిందా? ఈ మెగా డిఎస్సిలో ఈ ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగం పొందిన టీచర్లు ఎవరు చెప్పినట్టు సార్ పనిచేస్తారు? వారికి ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో వారికే కదా ఊడిగం చేసేది. రేపు ఈ టీచర్లే ఎలక్షన్లను మానిటర్ చేస్తారు, ఎలక్షన్లో పనిచేస్తారు, ఎలక్షన్లో ఓట్లు కూడా వేయించేది ఈ టీచర్లే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మెగా డిఎస్సి మీద ఇన్ని ప్రశ్నలు, ఇన్ని అవకతవకలు, ఇన్ని మెరిట్ లిస్ట్ మార్పులు, స్పోర్ట్స్ కోటా మీద లేకపోతే ఈడబ్ల్యూఎస్ల మీద ఇన్ని ప్రశ్నలు ఉంటే లోకేష్ గారు నైతిక బాధ్యత ఎందుకు వహించరు? నీట్ పరీక్ష కోసం కష్టపడి చదువుకున్న విద్యార్థుల కోసం, న్యాయం కోసం పోరాడితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసినారు. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మెగా డిఎస్సిలో కష్టపడి చదువుకున్న వారికి న్యాయం జరగకపోతే, లేకపోతే నిజంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి అవకాశాలు దక్కకపోతే, డబ్బున్న వాళ్ళు, అంగబలం ఉన్నవారు ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందితే మీరు దానికి నైతిక బాధ్యత ఎందుకు వహించరు? నీట్ పరీక్ష లీక్ ద్వారా 20 మంది విద్యార్థులు చనిపోయినారు. ఈ మెగా డిఎస్సిలో ఆనెస్ట్గా చదువుకొని ర్యాంకు తెచ్చుకొని ఉద్యోగం రానివారు, లేకపోతే హానెస్ట్గా నిజంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో నిజంగా డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నవారు, ఉద్యోగం రానివారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు చస్తున్నారు. అంటే నిజంగా ఒక మనిషి చనిపోతే కానీ మీరు రెస్పాండ్ అవరా? మీరు నిద్ర లేవరా?